హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో ఫుల్ సర్కిల్ డిజైనర్ మోడల్ 2-in-1 లాంగ్ ఫ్రాక్ పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఈ ఫ్రాక్ ప్రైస్ వచ్చేసి 1800 రూపీస్ అండి. ML XL సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అంటే కనుక స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఏ ప్లేస్కైనా సరే కొరియర్ చేస్తాము. అండ్ ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి మెయిన్ ఫ్యాబ్రిక్ 6 మీటర్స్ వాడాను. అండ్ అలాగే హ్యాండ్స్ ఒక్కదానికి 1 మీటర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వాడాను. ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేయడానికి తీసుకున్న కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టి స్ట్రైట్గా లైన్ మార్చేసాను. అండ్ ఇప్పుడు 3 ఇంచెస్ షోల్డర్ విడ్త్ దగ్గర ఒక పాయింట్ పెడుతున్నాను. అండ్ అలాగే బ్యాక్ సైడ్ నెక్ డీప్ 2.5 ఇంచెస్ పెడుతున్నా అండి. మీరు ఎవరికైతే డ్రెస్ స్టిచ్ చేస్తున్నారో వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం నేను చూపిస్తున్న విధంగా మార్చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్ హోల్ షేప్ మార్చడానికి ఆమ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించంగా వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ లైన్ దగ్గర నుంచి టేప్ పెట్టి వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టాలి. దాన్ని ఆమ్ హోల్ లెంత్ పాయింట్ అంటారు. ఆమ్ హోల్ లెంత్ పాయింట్ని కలుపుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఎల్ షేప్లో మార్క్ గీసి ఈ ఎల్ షేప్కి కార్నర్లో ఒక 1 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టుకొని ఆ పాయింట్ని కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆమ్ హోల్ షేప్ అనేది మార్చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లైన్ ఉన్న దగ్గర నుంచి మీకు బాడీ లెంత్ ఎంతైతే కావాలో బాడీ లెంత్ దగ్గర పాయింట్స్ పెట్టుకొని బాడీ లెంత్ అనేది మార్చేసుకోవాలి. తర్వాత చెస్ట్ రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేసి డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని ఆమ్ హోల్ లైన్ దగ్గర అండ్ అలాగే నడుం రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని లెంత్ లైన్ దగ్గర ఈ విధంగా పెట్టి చెక్ చేసి ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఈ 2 పాయింట్స్ని కలుపుకొని పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ కన్నా ఒక 3 ఇంచెస్ 3.5 ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఖర్చులు ఎంత పెట్టుకోవాలి అనేది మీ చాయిస్ అనమాట. మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదేవిధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో బ్యాక్ సైడ్ పార్ట్ అనేది కట్ చేయాలి. అండ్ అలాగే షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేసాను. అండ్ అలాగే బాడీ లెంత్ అడ్జస్ట్మెంట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి చుట్టూరు అవుట్లైన్ అనేది కట్ చేసుకున్నాను. ఇది బ్యాక్ సైడ్ పార్ట్. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా నెక్ ఆర్మ్ హోల్స్ దగ్గర ఎక్స్ట్రా ఉండేలాగా క్రేప్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాను. నేను ఈ డ్రెస్ స్టిచ్ చేయడానికి 3 లైనింగ్స్ యూస్ చేశాను. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉందని. తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ జార్జెట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఫుల్ షైనింగ్ ఉందండి డైరెక్ట్గా చూడడానికి. అండ్ ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ కట్ చేయడానికి తీసుకున్న ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ సైడ్ పార్ట్ని పెట్టి షోల్డర్ ఆర్మ్ హోల్ ఇంక్లూడింగ్ ఖర్చులతో సహా అండ్ అలాగే మెయిన్ షోల్డర్ లైన్తో సహా మొత్తం ఈ విధంగా మార్చేసాను. ఈ విధంగా మార్చేసి ఆర్మ్ హోల్ చెప్పి ఒక హాఫ్ ఇంచ్ ఆర్మ్ హోల్ లో ఉండేలాగా మార్చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ పార్ట్కి. అండ్ అలాగే ఫ్రంట్ నెక్ డీప్ 7 ఇంచెస్ పెడుతున్నాను నేను. 7 ఇంచెస్ 6 ఇంచెస్ అంటే మీరు డిపెండ్ ఎంత పెట్టుకోవాలి అంటే అంత పెట్టుకోవచ్చు. నేనైతే 7 ఇంచెస్ పెట్టాను. బట్ నార్మల్గా 6 ఇంచెస్ అయితే సరిపోతుంది. 7 బాగా ఎక్కువ డీప్ అయినట్టు నాకు అనిపించింది. సో ఈ విధంగా 7 ఇంచెస్ దగ్గర నెక్ పాయింట్ పెట్టి నెక్ షేప్ నార్మల్ రౌండ్ షేప్లోనే మార్చేసుకొని చుట్టూరు అవుట్లైన్ని కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ పార్ట్కి డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ షేప్ కటింగ్ చేసుకోవడానికి పేపర్ ప్యాటర్న్ అనేది కట్ చేసుకోవాలి. పేపర్ ప్యాటర్న్ ఎలా కట్ చేశానంటే మనం తీసుకున్న కాటన్ లైనింగ్కి అంటే డ్రెస్కి మనం 3 ఇంచెస్ షోల్డర్ విడ్త్ పెడితే పేపర్ పైన మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలిపి షోల్డర్ విడ్త్ అనేది మార్చేసుకోవాలి. నేను ఫ్యాబ్రిక్ పైన 3 ఇంచెస్ పెడితే పేపర్ పైన 3.5 ఇంచ్ షోల్డర్ విడ్త్ పెట్టాను. అండ్ అలాగే బాడీ లెంత్, చెస్ట్ మెజర్మెంట్లు, షోల్డర్, ఆర్మ్ హోల్ మొత్తం కూడా పర్ఫెక్ట్ బాడీ షేప్ ఎలా అయితే ఉన్నదో అంటే ఖర్చులు కాకుండా పర్ఫెక్ట్ షేప్ని పేపర్ పైన కట్ చేసుకోవాలన్నమాట. బాడీ పార్ట్ ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్ డిజైన్ కోసం అనమాట. సో ఈ విధంగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చుట్టూరు షేప్ని అంటే పేపర్ పైన కటింగ్ అనేది చేసుకున్న తర్వాత పేపర్ కింద నుంచి అంటే పేపర్ పర్ఫెక్ట్ లెంత్ పెడతాం కదా, సో పర్ఫెక్ట్ లెంత్ పెట్టిన తర్వాత పేపర్కి కింద వైపు నుంచి ఒక 1.5 ఇంచ్ పైకి ఒక పాయింట్ పెట్టుకొని పెట్టిన పాయింట్ దగ్గర నుంచి పైన మీరు పెట్టుకున్న షోల్డర్ విడ్త్ పాయింట్ వరకు లైట్గా వీ షేప్ వచ్చే విధంగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మార్చేయాలి. మార్చేసుకొని షేప్ ఎలా అయితే మార్చేసుకున్నామో ఈ షేప్ పైన కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ వీ షేప్లో వచ్చిన మిడిల్ పేపర్ ఉంది కదా, దీన్ని పక్క నుంచండి, మిగతా డిజైన్ కోసం కావాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ అవుట్లైన్ డిజైన్ అవుట్లైన్ అనమాట. ఈ పేపర్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా పర్ఫెక్ట్ నెక్ షేపు అండ్ అలాగే షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు, ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం ఖర్చు అండ్ బాడీ అవుట్లైన్కి 3.5 ఇంచ్ ఖర్చు, బాడీ లెంత్ పెట్టిన దగ్గర ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలాగా క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నా.
ఈ విధంగా కట్ చేసిన తర్వాత పేపర్లో నుంచి మనం తీసిన ఈ వీ షేప్ ఉంది కదా, ఈ వీ షేప్కి నెక్ పార్ట్ అనేది కట్ చేయలేదు కదా. సో ఈ పేపర్ పైన మనం ఆల్రెడీ ఫస్ట్ కట్ చేసుకున్న కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని నార్మల్గా రౌండ్ నెక్ షేప్, అంటే కాటన్ లైనింగ్ పైన మనం కట్ చేసుకున్న నెక్ షేప్ ఎలా అయితే ఉందో ఆ నెక్ షేప్ని మార్చేసుకొని పైన కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఉన్న నెక్ షేప్ని కట్ చేసి తీసేయంగా కింద మిగిలిన ఈ చిన్న ప్యాచ్ ఉంది కదా, ఈ ప్యాచ్ ఎలా అయితే ఉందో సేమ్ అదేవిధంగా నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఖర్చు మాత్రమే పెట్టా. చుట్టూరు అవుట్లైన్ మాత్రం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టా. ఇప్పుడు చేతితో చూపించిన దగ్గర ఈ విధంగా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసా. క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ అలాగే మెయిన్ జార్జెట్ మెటీరియల్ కూడా సేమ్ ఈ షేప్ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ పార్ట్ మనం 2-in-1 డిజైన్ లాగా ప్యాచ్ వాడుతున్నాం కదా, ఆ ప్లేస్లో యూస్ చేయడానికి అనమాట. సేమ్ డ్రెస్ ఏ కలర్లో ఉందో అదే కలర్లో ఇప్పుడు ప్యాచ్ అనేది కట్ చేసుకోవాలి. కాంట్రాస్ట్ కలర్ అనేది తర్వాత యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్ని కుచ్చు డిజైన్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా కుచ్చు డిజైన్ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ బాటమ్ పార్ట్ కట్ చేయంగా క్రాస్ పీసెస్లో మిగిలిన ఫ్యాబ్రిక్ని యూస్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి బాటమ్ పార్ట్ కట్ చేయంగా క్రాస్ పీసెస్లో మిగిలిన ఫ్యాబ్రిక్. విడిగా క్లాత్ తీసుకోవాలి అంటే ఓన్లీ ఫ్రంట్ సైడ్ పార్ట్ డిజైన్కి మాత్రం 1 మీటర్ 1.5 మీటర్ క్లాత్ పడుతుంది. సో నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ అంతైతే లేదు, సేమ్ కలర్. అందుకని చెప్పేసి నేను తీసుకున్న ఫ్యాబ్రిక్లో బాటమ్ అంబ్రెల్లా కటింగ్ చేసినప్పుడు క్రాస్ పీసెస్లో వచ్చిన మెటీరియల్ని అటాచ్ చేసుకొని యూజ్ చేస్తున్నాను అనమాట. క్రాస్ పీసెస్లో వచ్చిన ఫ్యాబ్రిక్స్ ఇవైతే వీటిని మిడిల్లో స్ట్రైట్గా ఉండే దగ్గర కట్ చేసుకున్నాను, బాడీ పార్ట్కి సరిపోయినంత. ఈ విధంగా మిడిల్లో స్ట్రైట్గా ఉండే దగ్గర, అంటే బాడీ పార్ట్కి సరిపోయినంత చెక్ చేసుకొని స్ట్రైట్గా కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉన్న దగ్గర ఈ విధంగా మిడిల్ ఓపెన్ ఏదైతే ఉందో దాన్ని స్టిచ్ చేస్తాం. ఈ స్టిచ్ అనేది కనిపించదు అనమాట, స్టిచ్చెస్లోకి కలిసిపోతుంది. మనం పెట్టే ఫ్రిల్స్లోకి కలిసిపోతుంది. స్టిచెస్ అనేది బయటికి కనిపించదు, అవుట్లుక్ ఫినిషింగ్ అనేది నీట్గానే ఉంటుంది. అందుకని చెప్పేసి ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఈ విధంగా జాయింట్ వచ్చినా పర్లేదు అని చెప్పేసి క్రాస్ పీసెస్లో మిగిలిన ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ఈ విధంగా జాయింట్ వేసిన క్లాత్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెడితే దూరం నుంచి చూడడానికి మనకి అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. క్రాస్ పీసెస్లో మిగిలిన ఫ్యాబ్రిక్ కదా, అందుకే కొంచెం ఎక్కువ తక్కువ సన్నగా ఉన్న ఫ్యాబ్రిక్ ఏమో సాంతం చివరికి ఖర్చులున్న వైపుకి వచ్చేలాగా పెట్టాను. క్రాస్ ఎక్కువ లేనిది కొంచెం, అంటే క్లాత్ ఎక్కువ ఉన్నదేమో నెక్ ఉన్న వైపుకి వచ్చేలాగా పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్కి మిడిల్ జాయింట్ ఏదైతే ఉందో మిడిల్ జాయింట్ అనేది క్రేప్ లైనింగ్కి మిడిల్లో వచ్చేలాగా పెట్టుకొని ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు సేఫ్టీ పిన్స్ అనేది పెడుతున్నాను, ఈ 2 లేయర్స్ జారిపోకుండా ఉండడానికి అనమాట. సో చుట్టూరు నెక్ షేప్ చుట్టూరు కూడా ఈ విధంగా పిన్స్ అనేది పెట్టేసుకొని నెక్ షేప్ చుట్టూరు ఈ 2 లేయర్స్ జారిపోకుండా ఉండడం కోసం జస్ట్ ఒక శాంపిల్ స్టిచ్ అనేది వేయాలి. నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్ లుక్గా అనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా పై వైపు నుంచి కుట్టిన స్టిచ్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు తీసుకున్న క్లాత్ ట్రాన్స్పరెంట్గా లేకపోతే ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకొని, అంటే బాడీ పార్ట్ని రివర్స్ చేసుకొని స్టిచ్ చేసిన తర్వాత పిన్స్ అన్ని తీసేసుకొని నెక్ షేప్ చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్ షేప్కి, అంటే మెయిన్ నెక్ షేప్, ఇప్పుడు మనం ఏదైతే డిజైన్ షేప్ అయితే ఉందో ఈ నెక్ షేప్కి థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ అయినా లేదు అంటే మెడపట్టి అంటారు కదా, మెడపట్టి అయినా వేసుకోవాలి. ప్రజెంట్ నేను మెడపట్టి వేయడానికి కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని నెక్ పార్ట్ పైన ఈ విధంగా మెడపట్టిని పెట్టుకొని చుట్టూరు పిన్స్ అనేది పెట్టి ఫ్యాబ్రిక్ కదలకుండా ఉన్నప్పుడు బాడీ పార్ట్ని రివర్స్ చేసి మళ్ళీ నెక్ షేప్ చుట్టూరు కూడా స్టిచ్ చేస్తున్నాను. థ్రెడ్ పైపింగ్ వేయడానికి కూడా సేమ్ సెల్ఫ్ కలర్ క్లాత్ కూడా లేదు, కాంట్రాస్ట్ ఏది వేసినా బాగోదు అని చెప్పేసి నెక్ చుట్టూరు సెల్ఫ్ కలర్ కాకుండా మెడపట్టి వేసుకున్నాను అనమాట నేను. ఒకవేళ మీకు ఫ్యాబ్రిక్ సరిపోతుంది అన్న కాంట్రాస్ట్ కలర్ మ్యాచ్ అయ్యేది ఉంటే కనుక థ్రెడ్ పైపింగ్ వేస్తే ఇంకా బాగుంటుంది లుక్ అనేది, అంటే డిజైన్ని స్పెసిఫిక్గా చూపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు మెడపట్టి అనేది స్టిచ్ చేసిన తర్వాత నెక్ షేప్ చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న మెడపట్టి క్లాత్ని కూడా కట్ చేసేసి నెక్ షేప్ చుట్టూరు పాదమందం ఖర్చుతో ఒక స్టిచ్ అనేది వేసుకొని నెక్ షేప్ చుట్టూరు చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ కట్స్ అనేది పెట్టడం వల్ల నెక్ షేప్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. మీరు థ్రెడ్ పైపింగ్ చేసుకున్నా లేదు అంటే క్లాత్ని రివర్స్ చేసి, అంటే మెడపట్టీని రివర్స్ చేసుకున్నా కూడా మెడపట్టీ అనేది నెక్ షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఒక 1.5 ఇంచ్ విడ్త్ ఉండేలాగా క్లాత్ అనేది తీసుకున్నాం. మెడపట్టీని తీసుకొని నెక్ షేప్ చుట్టూరు రివర్స్ చేసుకొని నెక్ షేప్ చుట్టూరు పైకుట్ట అనేది వేసుకున్నాను. పైకుట్ట అనేది వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్కి ప్లీట్స్ డిజైన్ అనేది పెడతాను. కుచ్చుల డిజైన్ అనేది పెట్టడం కోసం ఫస్ట్ బాడీ పార్ట్కి మిడిల్లో ఈ విధంగా
కింద వైపు నుంచి ఫ్యాబ్రిక్కి కింద వైపు నుంచి ఈ విధంగా లెంత్ ఉన్న దగ్గర నుంచి కింద వైపు నుంచి కుచ్చు ఏ విధంగా వస్తే నీట్ లుక్ కనిపిస్తుంది బయటికి అనేది చెక్ చేసుకుంటూ ఫ్యాబ్రిక్ ఎన్ని కుచ్చులు వస్తే అన్న పెడుతున్నాను. నేను ఇక్కడ ఒక 5 కుచ్చులు, అంటే ఒక సైడ్కి లెఫ్ట్ సైడ్కి ఒక 5 కుచ్చుల్లాగా, రైట్ సైడ్కి ఒక 5 కుచ్చుల్లాగా వచ్చేలాగా పెడుతున్నాను. ప్లీట్స్ అనమాట. ఈ ప్లీట్స్ ఎన్ని ఉండాలి అనేది కూడా మీ చాయిస్. ఒకవేళ మీరు తీసుకున్న క్లాత్ ఎక్స్ట్రా ఉందనుకోండి, కొంచెం ప్లీట్స్ ఎక్కువ పెట్టుకోండి. లేదు క్లాత్ తక్కువ ఉంది అనుకుంటే కనుక ప్లీట్స్ తక్కువ పెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ డిజైన్ అంతే. సో ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకుంటూ క్లాత్ అడ్జస్ట్ అయినంత వరకు ఫస్ట్ కింద వైపున ప్లీట్స్ పెట్టాను. కింద వైపున ప్లీట్స్ పెట్టిన తర్వాత పైన వైపున అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టాలి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, నేను ఫ్యాబ్రిక్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ క్రాస్ వెళ్ళిపోతుంది. ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ ఖచ్చితంగా క్రాస్ జరుగుతూ ఉంటుంది. సో అందుకే ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్ డిజైన్ కోసం ఎక్కువ ఫ్యాబ్రిక్ పడుతుంది అనమాట. కొంచెం చబ్బీగా ఉన్న పీపుల్కి అయితే 1.5 మీటర్, లేదంటే XXL, XXL సైజు ఉన్న వాళ్ళకైతే 2 మీటర్స్ క్లాత్ అలా పడుతుంది. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కుచ్చు డిజైన్ కోసం మాత్రమే, మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. అది కూడా లైనింగ్స్ ఏది కాదు. సో ఈ విధంగా కింద ఉన్న ప్లీట్ ప్రకారం పైన కూడా కుచ్చులు నీట్గా వచ్చేలాగా పెట్టుకొని, కుచ్చు నీట్గా ఉన్న దగ్గర ఈ విధంగా పిన్స్ అనేది పెట్టేస్తున్నాను, ఫ్యాబ్రిక్ జరిగిపోకుండా ఉండడం కోసం అనమాట. సో రెండు వైపులా కూడా ఇదే విధంగా ఫస్ట్ ఏమో కింద వైపున కుచ్చులు పెట్టుకోవాలి, తర్వాత ఏమో పైన వైపున కూడా కుచ్చులు పెట్టుకుంటూ మొత్తం కదిలిపోకుండా ఉండడానికి అక్కడక్కడ పిన్స్ పెట్టుకోవాలి. కుచ్చు ఎంతవరకు పడుతుంది అనేది మనం చెప్పలేము, అంటే ఫ్యాబ్రిక్ ఉన్నంత వరకు పెట్టుకోవచ్చు. చివర ఖర్చులు ఉన్న దగ్గర ఫ్యాబ్రిక్ మిగులుతుందా లేదా, అంటే ఖర్చుల దాకా ఫ్యాబ్రిక్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ పెట్టుకోవాలన్నమాట. అందరికీ అర్థమవుతుంది కదా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ అలాగే ఈ డ్రెస్కి హ్యాండ్స్ డిజైన్, కటింగ్, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ ఇంతకుముందు నేను చూపించాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే హ్యాండ్స్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూడొచ్చు. రెండు వైపులా ఈ విధంగా సమానంగా కుచ్చులు పెట్టుకున్నా, అంటే ఒక వైపున ఎంతైతే మనం కుచ్చు పెట్టుకుంటామో, అంటే 5 ప్లీట్స్ పెడితే ఒక వైపున, ఇంకొక వైపున కూడా 5 ప్లీట్సే పెట్టుకోవాలి. ఒక వైపున 6 ప్లీట్స్ పెడితే, అంటే రైట్ సైడ్ మనం ఎంత పెడతామో లెఫ్ట్ సైడ్ కూడా అంత పెట్టాలి. రెండు ఈక్వల్గా కనిపించేలా అనమాట. ఈ విధంగా కుచ్చులు పెట్టుకొని పిన్స్ పెట్టేసిన తర్వాత నీట్గా ఫ్యాబ్రిక్ని నీట్గా ఎక్కడ మడత పడకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా పెట్టిన పిన్స్ మొత్తం తీసేసుకుంటూ కుచ్చులు కదిలిపోకుండా ఉండడానికి స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు టైట్గా స్టిచ్ కాకుండా దూరం కుట్టు పడేలాగా లూజ్ స్టిచ్ అనేది వేసుకోండి. ఎందుకంటే కుచ్చులు పెట్టేటప్పుడు ఏమైనా మిస్టేక్ వస్తే థ్రెడ్ స్టిచ్ అనేది ఓడ తీసుకోవడానికి ఉండదు అనమాట. కింద వైపున స్టిచ్ చేసేసిన తర్వాత పైన వైపు షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్స్, సైడ్ ఖర్చుల దగ్గర కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం పెట్టుకున్న ప్లీట్స్ అన్నీ కదిలిపోకుండా ఉండడం కోసం అనమాట ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేది. ఈ విధంగా స్టిచ్ చేసే మొత్తం కూడా శాంపుల్ స్టిచ్చెస్, ఈ శాంపుల్ స్టిచ్చెస్ అన్నీ కూడా దూరం కుట్టుపడేలాగా స్టిచ్ చేసుకోవాలి. అండ్ అలాగే బాటమ్ పార్ట్ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. బట్ బాటమ్ పార్ట్ స్టిచ్ చేసుకోవడం అండ్ బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్కి అటాచ్ చేయడం, డ్రెస్ ఫినిషింగ్ ఏ విధంగా చేసుకోవాలి, డ్రెస్ ఫ్రంట్ సైడ్ పార్ట్కి ప్లీట్స్ పెట్టినప్పుడు బాడీ ఫిట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇంకో వీడియోలో చూపిస్తాను. వీడియో బాగా లెంత్ అయిపోతుందని ఇప్పుడు చూపించట్లేదు. ఆ వీడియో కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియో కింద డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో సెకండ్ పార్ట్ అని చెప్పేసి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చెక్ చేయొచ్చు. ఈ విధంగా ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేస్తాను. రెండో వైపును కూడా అంతే, మెల్లగా ప్లీట్స్ పోకుండా, ప్లీట్స్ అనేది జరిగిపోకుండా పిన్స్ తీసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత షోల్డర్ పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్, ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి రెండు వైపులకు కూడా. ఫస్ట్ షోల్డర్ పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని మాత్రమే కట్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్స్ అనేది బాడీ పార్ట్కి అటాచ్ చేసిన తర్వాత కట్ చేయాలన్నమాట. బాడీ పార్ట్ కంటే మిడిల్లో మనం కట్ చేసిన కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్కి మిడిల్లో ఈ చిన్న ప్యాచ్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు స్టిక్ చేస్తున్నాను. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు పైకి కనిపించేలాగా ఉందన్నమాట. ఇప్పుడు కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్కి కరెక్ట్గా మిడిల్లో అనమాట, కరెక్ట్గా మిడిల్లో ఈ క్రేప్ లైనింగ్ అంటే బాడీ పార్ట్ మిడిల్ ప్యాచ్ డిజైన్ ఉంది కదా, ఆ ప్యాచ్ డిజైన్ని కరెక్ట్గా కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్కి మిడిల్లో వచ్చేలాగా పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు కూడా పిన్స్ పెట్టి ఈ 2 లేయర్స్ కదిలిపోకుండా నెక్ షేప్ చుట్టూరు కూడా శాంపిల్ స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు కూడా శాంపిల్ స్టిచ్ వేసిన తర్వాత నెక్ షేప్ చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసేసుకొని సేఫ్టీ పిన్స్ అన్నీ కూడా తీసేసి నెక్ షేప్కి మెడపట్టి వేయడానికి నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఒక 2 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా మెడపట్టి తీసుకొని కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్కి ప్యాచ్ అతికిన వైపు అంటే ఫ్యాబ్రిక్కి మంచి వైపున ఈ విధంగా మెడపట్టి ఉండేలాగా పెట్టి నెక్ షేప్ చుట్టూరు కూడా పిన్స్ పెట్టుకోవాలి. మెడపట్టికి బదులుగా థ్రెడ్ పైపింగ్ వేసిన లుక్ బాగుంది. కాకపోతే నా దగ్గర క్లాత్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది లేదు అని చెప్పేసి నేను వేయట్లేదు. నెక్ షేప్ చుట్టూరు కూడా శాంపిల్ స్టిచ్ వేసిన తర్వాత పిన్స్ అన్ని తీసేసి నెక్ షేప్ చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసి నెక్ షేప్ చుట్టూరు పాదం మందం ఖర్చుతో ఒక స్టిచ్ వేసుకొని చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టిన తర్వాత బాడీ పార్ట్ని రివర్స్ చేసేసి ఈ మెడపట్టిని కూడా రివర్స్ చేసి నెక్ షేప్ చుట్టూరు పైకుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా పైకుట్టు కూడా వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఈ బాడీ పార్ట్కి కరెక్ట్గా మిడిల్ ఏది అనేది చెక్ చేసి కరెక్ట్గా మిడిల్కి ఒక స్ట్రైట్ లైన్ మార్చేయాలి. ఎందుకంటే ఈ మిడిల్ లైన్ ప్రకారమే పైన డిజైన్ పార్ట్ అనేది పెడతాం. కరెక్ట్గా ఆ మిడిల్ లైన్ పైన ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్ డిజైన్ వచ్చేలాగా పెట్టి ఇవి రెండు అంటే కింద ఉన్న కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఉన్న డిజైన్ పార్ట్ కదిలిపోకుండా మిడిల్లో కరెక్ట్గా మిడిల్లో ఒక పిన్ పెట్టుకొని షోల్డర్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. రెండు వైపులా ఈ విధంగా షోల్డర్కి స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్కి స్టిచ్ చేసేటప్పుడు కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన డిజైన్ పెట్టాం కదా, ఆ ఫ్యాబ్రిక్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా మనం. ఆ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది నెక్ ఉన్న వైపుకి ఉండేలాగా జరిపి పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అందరికీ అర్థమవుతుందా? కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్కి 3 ఇంచ్ షోల్డర్ విడ్త్ పెడితే మనం దీనికి క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్కి 3.5 ఇంచ్ షోల్డర్ విడ్త్ పెట్టుకున్నాం. సో ఆ ఎక్స్ట్రా ఉన్న షోల్డర్ విడ్త్ అనేది నెక్ ఉండే వైపుకి జరిగేలాగా పెట్టి స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు షోల్డర్ పైన పిన్స్ పెట్టిన తర్వాత ఆర్మ్ హోల్ షేప్ చుట్టూరు కూడా పైన ఉన్న కుచ్చు డిజైన్ కదిలిపోకుండా అండ్ కింద ఉన్న కాటన్ లైనింగ్కి సమానంగా ఉండేలాగా పెట్టి పిన్స్ పెట్టాను. పిన్స్ పెట్టిన తర్వాత షోల్డర్ పైన ఆర్మ్ హోల్ షేప్ చుట్టూరు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకొని లైనింగ్ ఉండే వైపుకి ఆర్మ్ హోల్ షేప్ చుట్టూరు కూడా కుచ్చుల్ని కలుపుకుంటూ స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత స్టిచ్ నీట్గా వచ్చిందా లేదా చూసుకున్న తర్వాతే ఆర్మ్ హోల్ షేప్ కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేశాను ఆర్మ్ హోల్స్ దగ్గర. అండ్ అలాగే ఈ సైడ్ ఎక్స్ట్రాలు కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాతే సైడ్ ఎక్స్ట్రాల్ని కూడా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఫ్రంట్ సైడ్ పార్ట్ ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. బాటమ్ పార్ట్ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ చేయడానికి 4 మీటర్స్ క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్న క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకున్నా. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత 4 లేయర్స్ ఫోల్డింగ్ అండ్ అలాగే నేనున్న వైపున పైన వైపున 4 లేయర్స్ ఓపెన్ ఉండేది. ఈ విధంగా 4 లేయర్స్ ఫోల్డింగ్ 4 లేయర్స్ ఓపెన్ ఉన్న కార్నర్లో నడుం మెజర్మెంట్ అనేది సర్కిల్ షేప్లో మార్చేయాలి. నడుం మెజర్మెంట్ ఎలా మార్చేయాలి అనేది దగ్గర నుంచి కూడా చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఫ్యాబ్రిక్ పైన ఎక్కడ మార్చేస్తున్నానో తెలుస్తుంది అని ఈ విధంగా చూపిస్తున్నాను. ఈ విధంగా నడుం మెజర్మెంట్ అనేది సర్కిల్ షేప్లో 4 లేయర్స్ ఫోల్డింగ్ 4 లేయర్స్ ఓపెన్ ఉన్న కార్నర్లో నడుం మెజర్మెంట్ అనేది మార్చేశాను. ఇప్పుడు నడుం మెజర్మెంట్ దగ్గర నుంచి ఎలా మార్చేయాలో చూద్దాము. 4 లేయర్స్ ఫోల్డింగ్ అండ్ అలాగే 4 లేయర్స్ ఓపెన్ ఉన్న కార్నర్లో నడుం మెజర్మెంట్ అనేది సర్కిల్ షేప్లో మార్చేసుకోవాలి. అంబ్రెల్లా కటింగ్కి నడుం మెజర్మెంట్ సర్కిల్ షేప్లో మార్చేసుకోవడానికి నడుం మెజర్మెంట్ని అంటే మీ ఫుల్ నడుం రౌండ్ లూజ్ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. ఎందుకు అంటే ఫ్యాబ్రిక్ 4 లేయర్స్ మీద ఉంది కాబట్టి. నడుం రౌండ్ లూజ్ని డివైడ్ చేయడం రాకపోతే మీ నడుం రౌండ్ లూజ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ని 4 లేయర్స్ మీద ఫోల్డింగ్ చేస్తే ఈ విధంగా 4 లేయర్స్ మీద ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్త చూడండి, టేప్ 4 లేయర్స్ మీద ఉంది. ఈ విధంగా 4 లేయర్స్ మీద ఫోల్డ్ చేసినప్పుడు టేప్ ఫోల్డింగ్ ఉన్న దగ్గర అంటే ఇక్కడ నుంచి టేప్ స్టార్టింగ్ వరకు ఎంతైతే మెజర్మెంట్ ఉండిందో ఇది నడుం రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన ఫైనల్ మెజర్మెంట్. ఈ విధంగా వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ని సర్కిల్ షేప్లో మార్క్ పెట్టాలి. సర్కిల్ షేప్లో మార్క్ చేయడం కోసం నీట్ ఫినిషింగ్గా సర్కిల్ రావడం కోసం ఒక లెంత్ పాయింట్ని తీసుకోవాలి. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ 6 ఇంచెస్ లెంత్ పాయింట్ ఎగ్జాంపుల్గా ర్యాండమ్గా
ఒక లెంత్ పాయింట్ తీసుకున్న లెంత్ పాయింట్ దగ్గర ఈ విధంగా చిన్న చిన్నగా పాయింట్స్ పెడుతున్నా. పైన 4 లేయర్స్ ఫోల్డింగ్, 4 లేయర్స్ ఓపెన్ ఉన్న కార్నర్లో అంటే మూలన టేప్ పెట్టుకొని, పైన మూలన ఒకే దగ్గర టేప్ ఉంది, కింద వైపున 6 ఇంచెస్ దగ్గర చిన్న చిన్న పాయింట్స్ పెట్టాను. ఈ విధంగా పాయింట్స్ పెట్టిన తర్వాత మనకు కావాల్సిన ఫైనల్ మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేయాలి. నాకు కావాల్సిన ఫైనల్ మెజర్మెంట్ కన్నా 2 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ ఎక్స్ట్రా పెడతాను ఖర్చుల కోసం అనమాట. ఈ విధంగా పెట్టిన పాయింట్స్ అన్నిటిని కలుపుకుంటూ ఒక గేట్లాగా మార్చేసుకొని కరెక్ట్గా ఆ పాయింట్స్ పైన ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేశాను. చెక్ చేస్తే నాకు కావాల్సిన మెజర్మెంట్ కన్నా తక్కువ వచ్చిందనమాట. ఈ విధంగా లెంత్ పాయింట్ కరెక్ట్గా లేకపోతే మళ్ళీ లెంత్ పాయింట్ అనేది మార్చి పెట్టుకోవాలి. మనం ఎగ్జాంపుల్గా తీసుకున్న లెంత్ పాయింటే కాబట్టి మనకు కావాల్సిన మెజర్మెంట్ దగ్గరికి లెంత్ పాయింట్ సరిపోకపోతే కనుక, అంటే నేను 6 ఇంచెస్ దగ్గర పెట్టాను, లెంత్ పాయింట్ సరిపోలే, మెజర్మెంట్ ఒక 1 ఇంచ్ అలా తక్కువ వచ్చిందని చెప్పేసి మళ్ళీ 7 ఇంచెస్ దగ్గర ఈ విధంగా పాయింట్స్ పెట్టుకొని ఆ పాయింట్స్ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకుంటున్నాను అనమాట. ఈ విధంగా పాయింట్స్ మొత్తాన్ని కలుపుకొని మళ్ళీ మనం గీసిన గీత పైన ఈ విధంగా పర్ఫెక్ట్ మెజర్మెంట్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట. అందరికీ అర్థమవుతుంది కదా. లెంత్ పాయింట్ అనేది జస్ట్ సర్కిల్ షేప్ నీట్గా రావడం కోసం మాత్రమే పెట్టాము. ఈ విధంగా లెంత్ పాయింట్ అనేది మీ బాడీ మెజర్మెంట్కి, నడుం రౌండ్ లూజ్కి సరిపడినంత 2 ఇంచెస్ దగ్గరైనా, 3 ఇంచెస్ దగ్గరైనా, లేదంటే 6 ఇంచెస్ దగ్గరైనా, 7 ఇంచెస్ దగ్గరైనా ఈ విధంగా లెంత్ పాయింట్ చెక్ చేసుకొని చిన్న చిన్న పాయింట్స్ పెట్టి ఆ పాయింట్స్ అన్నిటిని కలుపుకుంటూ గీత గీసి ఆ గీత పైన టేప్ని ఈ విధంగా పెట్టి చెక్ చేసినప్పుడు మీకు కావాల్సిన ఫైనల్ మెజర్మెంట్ ఇంక్లూడింగ్ ఖర్చులతో సహా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఒకవేళ మీకు మెజర్మెంట్ సరిపోకపోతే లెంత్ పాయింట్ని మార్చిపెట్టుకోవాలి. లెంత్ పాయింట్ అనేది జస్ట్ సర్కిల్ షేప్ని గీసుకోవడం మాత్రమే, సర్కిల్ షేప్ గీసుకోవడానికి మాత్రమే యూస్ చేస్తున్నాం అనమాట. తర్వాత ఆ లెంత్ పాయింట్ అనేది మైనస్ అయిపోద్ది, మనకు కావాల్సిన నడుము మెజర్మెంట్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు పైన నడుము మెజర్మెంట్ మార్చేయడానికి ఏదైతే కార్నర్లో టేప్ పెట్టామో అదే కార్నర్లో టేప్ పెట్టుకొని బాటమ్ ఫుల్ లెంత్ అనేది మార్చేయాలి. బాటమ్ ఫుల్ లెంత్ ఎలా మార్చేయాలి అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నా. బాటమ్ ఫుల్ లెంత్ 40 ఇంచెస్ ఉందనుకోండి, 40 ఇంచెస్కి ప్లస్ నడుము మెజర్మెంట్ పెట్టడానికి పెట్టుకున్న లెంత్ పాయింట్, అంటే ఎగ్జాంపుల్గా నేను పెట్టింది 7 ఇంచెస్ కదా లెంత్ పాయింట్, నడుము మెజర్మెంట్ సర్కిల్ షేప్ మార్చేయడానికి 40 + 7 47 ఇంచెస్ బాటమ్ ఫుల్ లెంత్ లాగా పెట్టుకొని మార్చేసుకోవాలి. ఎందుకు అంటే పైన కార్నర్లో టేప్ పెట్టుకొని ఫుల్ సర్కిల్ షేప్ అనేది మార్చేస్తే సర్కిల్ షేప్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా కింద రౌండ్ ఫినిష్ అనేది నీట్గా వస్తుందన్నమాట. మరి ఈ విధంగా మార్చేసినప్పుడు మనకు కావాల్సింది 40 ఇంచెసే కదా, 7 ఇంచెస్ ఎక్స్ట్రా వస్తుంది కదా అన్న డౌట్ రావచ్చు. పైన నడుము మెజర్మెంట్ ఎప్పుడైతే కట్ చేసేస్తామో కట్ చేసినప్పుడు 7 ఇంచెస్ అనేది మైనస్ అయిపోతుంది, మనకు కావాల్సిన 40 ఇంచెస్ ఫుల్ లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు నడుము షేప్ అనేది కట్ చేస్తాను అంటే 7 ఇంచెస్ లెంత్ పాయింట్ అనేది మైనస్ అయిపోయింది కాబట్టి మనకు కావాల్సిన బాటమ్ ఫుల్ లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది. అందరికీ అర్థమైంది కదా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. ఈ డ్రెస్ ఫినిషింగ్ అనేది ఎలా చేసుకోవాలి అండ్ అలాగే బాడీ పార్ట్కి ఫిట్టింగ్ ఎలా పెట్టుకోవాలి అనేది నెక్స్ట్ పార్ట్ లాగా అప్లోడ్ చేస్తాను. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఫుల్ వీడియో అనేది చూడొచ్చు. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే కట్ చేసామో సేమ్ అదే విధంగా 4 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఫోల్డ్ చేసి మార్చేసి కట్ చేసుకున్నామో అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. వీడియో అయితే కంప్లీట్ అయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.